ప్రహ్లాదుడు గురుకులంలో ఉండేటప్పుడు తోటి విద్యార్థులకి నేర్పినటువంటి ఆత్మవిద్య ఏమిటి? దానిని ప్రహ్లాదుడు ఎక్కడ నేర్చుకున్నాడు? ఆత్మవిద్య ప్రహ్లాదుడు. హ్లాదము అని అంటే సంతోషము అని అర్థం. ప్రహ్లాదము అంటే బాగా సంతోషం, బాగా ఆనందపడేవాడు. బాగా ఆనందం ఎవరికి వస్తుందండి? ఆనందం అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపం. ఏడుపుగొట్టు మొహం వాడ అంటుంటాం. ఏడుపుగొట్టు అనేది రాక్షసానికి సంబంధించినటువంటిది. అది పనికిరానటువంటి గుణం. ఎప్పుడు ఆనందంగా ఎవడు ఉంటాడు? ఎందుకంటే ఆనందాల్లోకెల్లా గొప్పది బ్రహ్మానందం. అందువల్ల ఆనందంగా ఉండేటువంటి వాడు భగవంతుడి యొక్క స్వరూపం. ఆ భగవంతుని స్వరూపంగా ఉండేటువంటి వాడే ఒక పేరు పెట్టారు, ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడికి పుట్టక మునిపే ఆత్మవిద్య వచ్చేసిందట. భాగవతంలో చెప్తారు. పుట్టక మునిపే ఆత్మవిద్య ఏంటండి? అసలు ఆత్మవిద్య అంటే ఏంటి అంటే, మామూలు పరిభాషలో చెప్పుకోవాలంటే ఆత్మవిద్య అంటే మానవుడి ఆయుర్దాయం 100 ఏళ్ళు. అందరూ అంతకాలం బతకట్లేదు, కానీ 100 ఏళ్ళు అని పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి 100 ఏళ్ళు అనుకుందాం ప్రస్తుతానికి. ఈ 100 ఏళ్లలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఆత్మవిద్య తోటి పిల్లలకి, ఈ 100 ఏళ్లలో 50 ఏళ్ళు సుమారుగా నిద్రపోతాం. 100 ఏళ్ళు బతికినటువంటి మంది కంటే పగలు రాత్రి. కాబట్టి 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్రపోతాం. ఇక బతికున్నటువంటి కాలం 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో ఒక 20 ఏళ్ళు సుమారుగా మన చేత కానటువంటిది, మన వశంలో లేనటువంటిది, పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నటువంటిది, అంటే మనం సొంతంగా ఏమీ చేయలేం, బాల్యం లాంటిది గడిచిపోతుంది. ఇక 30 ఏళ్ళు కొంచెం అప్పుడు తెలివి వస్తూ ఉంటుంది దానికి. ఈ 30 ఏళ్లలో మనం ఎంత సాధించగలం? మొత్తం 100 ఏళ్లలో మానవుడికి మిగిలింది 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్లలో కూడా కామవాంఛలు కానివ్వండి, ఇంకొక కోరికలు కానివ్వండి, ఐహికాలు, ఇవన్నీ ఆముష్మికాల జోలికి ఎవరు వెళ్ళరు. ఈ లోకంలోనే ఏదో భాగం ఉంది, అనుభవించాలి అని ఈ 30 ఏళ్లలో తీవ్రమైన పోరాటం చేస్తూ ఉంటాం. కాబట్టి అసలైనటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చెయ్యం. కాబట్టి ఈ 30 ఏళ్ళు ఇలా వ్యర్థమైపోతుంది. కనుక ఆత్మవిద్య అంటే ఏంటంటే మానవుడి యొక్క 100 ఏళ్ళు అంటారు, కానీ నికరంగా ఉండేటువంటి ఈ 30 ఏళ్లలో స్వామి ఎవరు, ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, ఈ మాయను ఎలా ఛేదించాలి అని ప్రయత్నం చేయటమే ఆత్మవిద్య. ఇది నీకెవరు చెప్పారయ్యా? ఇంత చిన్న పిల్లవాడివి, 5-6 ఏళ్ల పిల్లవాడివి నువ్వు, నీకెవరు చెప్పారు అని తోటి స్నేహితులు అడిగితే నారద మహర్షి చెప్పాడు నాకు. ఎప్పుడు చెప్పాడు? మా అమ్మ గర్భంలో నేను ఉన్నప్పుడు నారద మహర్షి మా అమ్మకి చెప్పాడు, ఆత్మవిద్య అంటే ఇది నాయనా, ఇలా ఆత్మని తెలుసుకునేటువంటి ప్రయత్నం అందరూ చెయ్యాలని చెప్పాడు. గర్భంలో ఉన్నటువంటి నేను విన్నాను, నాకు అది అప్పుడు వంట పట్టింది, అది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మామూలుగా నన్ను కన్న తర్వాత మా అమ్మ మళ్ళీ మా నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ లౌకిక వాతావరణంలో పడిపోయి ఆత్మవిద్యని మర్చిపోయింది మా అమ్మ. కానీ నాలో మాత్రం నిరంతరము శ్రీహరి చింతనం చేస్తున్నాను కాబట్టి నాలో ఆత్మవిద్య అలా ఉండిపోయింది. దాని ఆ అంశ ప్రతిదీ కూడా నాకు గుర్తుంది. అది ఉండబట్టే ఈరోజు నేను మీకు చెప్తున్నాను. కాబట్టి గురువులు చెప్పేటువంటి ఈ లౌకిక వాంఛలతో కూడినటువంటి విద్యలు నిజమైనటువంటి విద్యలు కావు. ఎందుకంటే భాగవతంలోనే పోతన్న గారు చెప్తారు, చదువులలో సారమెల్లా చదివితి తండ్రి, చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అంటాడు తండ్రి గారితో ప్రహ్లాదుడు. చదువులలో సారం ఏంటి? ఆత్మవిద్య. ఆత్మ అంటే పరమాత్మ, పరమాత్మని గురించి తెలుసుకునేటువంటి విద్యే నిజమైనటువంటి ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్యని తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు తెలుసుకున్నాడు, తన తోటి స్నేహితులకి పంచాడు. ఇది ప్రహ్లాదుడి యొక్క ఆత్మవిద్యా విషయం.